ఈ ఇటీవలి కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ టోల్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ మొత్తాన్ని మార్చబోతున్నామని ప్రకటించింది. ఇక నుంచి పూర్తిగా టోల్ గేట్లు తీసివేయబోతున్నాము అని ప్రకటన చేసింది. అయితే టోల్ గేట్లు తీసివేస్తే టోల్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? శాటిలైట్ బేస్డ్ టోల్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒకప్పుడు ఏం చేసేవారంటే నేషనల్ హైవేస్ వేయడానికి ప్రైవేట్ సెక్టర్ని ఇన్వైట్ చేసి వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేశాక దాని రికవరీ కోసం టోల్ గేట్స్ కట్టి టోల్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరిగేది. ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేసే ప్రాసెస్లో టోల్ గేట్స్ దగ్గర ప్రతి 60 కిలోమీటర్స్కి ఒక టోల్ గేట్ అనేది పెట్టేవాళ్ళు హైవేస్ మీద. అక్కడ వెహికల్ ఆగడం, మనకు ఎంతైతే మనీ పడుతుందో అంత పే చేయడం జరిగేది. ఈ ప్రాసెస్లో చాలా సమయం పాటు అక్కడ వెయిట్ చేయాల్సి రావడం, ఫ్యూయల్ ఎక్కువగా వేస్ట్ అవ్వడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, చేంజ్ లేక ఎక్కువ సమయం ఆగాల్సి రావడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉండేవి. అయితే దీన్ని తగ్గించడం కోసం కొన్ని రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫాస్టాగ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫాస్టాగ్ సిస్టమ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఆ ఫాస్టాగ్ని మనం గనక మన వెహికల్కి గనక తీసుకున్నట్లయితే, యాక్టివేట్ చేసుకున్నట్లయితే, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇచ్చి కనుక మనం దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే, మనం వెళ్ళే దగ్గర టోల్ గేట్ దగ్గర కాసేపు ఆగినట్లయితే దాన్ని ట్రాక్ చేసి స్కాన్ చేసి మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా మనీ కట్ అవ్వడం జరిగేది. ఈ ప్రాసెస్ వల్ల ట్రాఫిక్ జామ్ తగ్గేది, వెయిట్ చేయాల్సిన సమయం తగ్గేది, చేంజ్ గురించి కానీ ఎక్కువసేపు ఆగకుండా ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గేది. ఇది కూడా ఒక రెవల్యూషనరీ చేంజ్ని తీసుకురావడం జరిగింది. టోల్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అయితే దీన్ని మరింత మెరుగుపరిచే దిశగా గవర్నమెంట్ ఇప్పుడు ఒక అడుగులు వేసింది. అది ఎలా అంటే, పూర్తిగా టోల్ గేట్లను తీసివేసి ఆ టోల్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ని శాటిలైట్తో లింక్ చేసి మన వెహికల్ ఎంత దూరం అయితే వెళ్తుందో దాన్ని ట్రాక్ చేసి ఆటోమేటిక్గా మనీ కలెక్ట్ చేసే ప్రాసెస్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఆన్ బోర్డ్ ట్రాకింగ్ సిస్టమ్ యూనిట్ని ప్రతి ఒక్కరు కూడా వెహికల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన వెహికల్ ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ డిస్టెన్స్ని ట్రాక్ చేసి శాటిలైట్కి ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఆ శాటిలైట్ అనేది జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జిఎన్విఎస్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసి ఎంత దూరం అయితే వెహికల్ అనేది ప్రయాణించడం జరిగిందో అంత దూరాన్ని, హైవే మీద కరెక్ట్గా ప్రయాణించిన దూరాన్ని మనకు ట్రాక్ చేసి అంతే అమౌంట్ ఆ శాటిలైట్ అనేది బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి కట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి ఆ ట్రాకింగ్ సిస్టమ్ మన దాంట్లో ఇన్స్టాల్ చేసుకోకపోతే మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చా, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అని మనకు డౌట్ వస్తుంది. అయితే హైవేస్ మీద ఉండే కెమెరాస్ అనేవి వెహికల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం జరుగుతుంది. అలాగే స్కాన్ చేసి ప్రతి వెహికల్లో ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఉందా లేదా అని అది గమనించడం జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ట్రాకింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోక తప్పని పరిస్థితి అనేది వస్తుంది. అయితే ఈ ట్రాకింగ్ సిస్టమ్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవి నెక్స్ట్ రాబోయే టైంలో చూద్దాం. అయితే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వెబ్సైట్ ద్వారా మనం కనుక అప్లై చేసుకున్నట్లయితే, మన వెహికల్కి మన ఆధారు ఇవన్నీ లింక్ అయి ఉన్నట్లయితే మన వెహికల్కి మనం ఆ ట్రాకింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెహికల్స్కి ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అలా యాక్టివ్ అయిన తర్వాత అది బ్యాంక్ అకౌంట్లో లింక్ అయ్యి మనం ఎంత దూరం అయితే ప్రయాణిస్తామో ఆటోమేటిక్గా అంత మనీ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ శాటిలైట్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, కరెక్ట్గా మనకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించి, టోల్ గేట్స్తో పని లేకుండా మనీ కలెక్ట్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. అలాగే టోల్ గేట్ కనుక ఉన్నట్లయితే మనం తక్కువ దూరం ప్రయాణించినా, ఎక్కువ దూరం ప్రయాణించినా అంతే అమౌంట్ కట్టాల్సి వచ్చేది. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మనీ కట్ అయ్యే వెసులుబాటు ఉంది.
దానితో పాటుగా వెహికల్ని ట్రాక్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. దీంట్లో ఉండే మైనస్లు ఏంటి అంటే, ఆల్రెడీ ఈ సిస్టమ్‌ని హంగేరీ లాంటి కొన్ని దేశాలు అమలు చేస్తూ ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా అమలవ్వడం జరుగుతుంది. కానీ మన ఇండియాలో అమలు చేయడానికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఎక్కువ మంది పాపులేషన్ ఉండడం. ఇంత పాపులేషన్‌ని మనం ఇంతమందికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేది చేయగలమా లేదని ఒక ఛాలెంజ్. అలాగే ఉన్న టోల్ వ్యవస్థ మొత్తాన్ని మార్చేసి ఈ కలెక్టింగ్ సిస్టమ్, ఈ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురావడానికి చాలా డబ్బులనేది ఖర్చయ్యే అవకాశం ఉంది. అదంతా తిరిగి టాక్సెస్ రూపంలో మన మీదే పడే అవకాశం ఉంది. అయితే ఈ ట్రాకింగ్ సిస్టమ్ రావడానికి ప్రధాన కారణం మన ఇస్రో. మన శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రో సంస్థ చేసిన కృషి వల్ల శాటిలైట్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ని మన ఇండియా డెవలప్ చేయడానికి అవకాశం దక్కింది. ఇప్పటివరకు మనం అమెరికా వాళ్ళు కనిపెట్టిన జీపీఎస్ సిస్టమ్‌ని మనం వాడడం జరుగుతుంది నావిగేషన్‌కి. కానీ మన ఇస్రో వాళ్ళు డెవలప్ చేసినటువంటి నావిగేషన్ సిస్టమ్ అనేది, మన ఇండియన్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. ఇది జీపీఎస్ కంటే ఇంకా బెటర్‌గా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్‌గా ట్రాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని వాడి శాటిలైట్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ని మన వాళ్ళు కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌లో ఉండే ఇంకో బెనిఫిట్ ఏమిటి అంటే, వెహికల్ ఎక్కడ ఉంది, ఏమైనా ప్రమాదం జరిగినా సరే, ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్‌లో కానీ వెహికల్‌ని ట్రాక్ చేయడం, వాళ్ళని ట్రేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో, భవిష్యత్తులో టోల్ గేట్స్ ఉండవు. టోల్ కలెక్షన్ ఈజీ అవుతుంది. రవాణా వ్యవస్థలో రాబోయే మార్పులివి. థ్యాంక్ యూ.